ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది, తస్మాత్ జాగ్రత్త. అయితే ఏ బంధం విచ్ఛిన్నం కాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు, అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ రోజు దినఫలాలు వీరికి ఏ విధంగా ఉంటాయి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకుని పరిస్థితులకు తగినట్లుగా చాకచక్యంగా వ్యవహరించే స్వభావాన్ని కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క బంధువుల్లో కానీ, లేదా స్నేహితులు, ఆప్తులు, మిత్రులు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, వీరిలో ఎవరితో అయినా సరే ఒకరితో పెద్ద గొడవ జరిగి మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదు. ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితులు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే వారితో ఏదైనా చిన్న టాపిక్ లో గొడవ మొదలై ఆ గొడవ కాస్త పెద్దగా మారి ఆ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరిపైనా దురుసుగా మాట్లాడుకోకుండా, ఆవేశం చల్లారాక పరిస్థితిని అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ మసులుకోవటం చాలా మంచిది. అంటే మీరు మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తులు మీ యొక్క మనసు నొప్పించే విధంగా మాట్లాడినా సరే అండి, ఆ విధంగా చేస్తే కూడా మీరు ఆ యొక్క సిచ్యువేషన్ ని ఇంకా ప్రొలాంగ్ చేసుకోకుండా, అంటే ఇంకా ఆ యొక్క ఆర్గ్యుమెంట్ ని ప్రొలాంగ్ చేసుకోకుండా ఆవేశం చల్లారే వరకు మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. తర్వాత సమస్యను పరిష్కరించుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశివారు నూతన వ్యక్తితో పరిచయాన్ని పొందుకోబోతున్నారు. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారే అవకాశాలను కూడా చూపిస్తుంది. అంటే మీకు ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుంది. ఆ వ్యక్తి జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలను చూపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారు ఈరోజు ప్రయాణం చేస్తారు. అంటే ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారు. అది యాత్రలకు కానివ్వండి, లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానివ్వండి, లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి ప్రదేశాలకైనా సరే, ఇలా ఎక్కడికైనా సరే చాలా కాలంగా వెళ్లాలి అనుకుంటున్నారు కానీ వెళ్లలేకపోతున్నారు. ప్రయాణం విషయంలో మీరు చాలా రోజులుగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఐక ప్రయాణాల విషయంలో మీకు చాలా కాలంగా ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈరోజు ఆ ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరతారు, మరికొంతమంది విహారయాత్రలకు బయలుదేరతారు, మరికొంతమంది దానికి సంబంధించి మీకున్నటువంటి కన్ఫ్యూజన్ ని వదిలిపెట్టి క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి
చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. తులా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడటానికి భగవంతుడు మీకు ఒక వరాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. అంటే ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని, ఒక ఆదాయ మార్గాన్ని చూపించబోతున్నాడు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలనేవి ఉండబోతున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు కొంత కఠినమైన సమయం అనే చెప్పుకోవాలి. వినియోగదారులతో ఒక గొడవ జరిగి ఆ గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు మధ్యలో గొడవ జరిగితే కనుక అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావం చూపించే అవకాశాలు చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు మీ యొక్క స్నేహితులతో కానీ, లేదా బంధువులతో కానీ, లేదా కుటుంబ సభ్యులతో కానీ ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమయాన్ని వారితో వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా వారితో సమయాన్ని స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు, పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈరోజు వారితో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు. రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవ్వటం కానీ, లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకోవటం కానీ జరుగుతుంది. తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి ఆదాయ మార్గం మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశివారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి పనిని ఈరోజు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా బంధువులతో కానీ, మిత్రులతో కానీ దూరంగా ఉన్న వ్యక్తులు మాత్రం ఈరోజు దినఫలాల ప్రకారం ఊహించని విధంగా వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు డబ్బులు వసూలు చేసుకోవాల్సి ఉంది, దాంట్లో మీరు విఫలమవుతున్నారు. అంటే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, అప్పుగా తీసుకోవటం కానీ, లేదా ఇతర కారణాల వల్ల కూడా వారు మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, కానీ ఇవ్వలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు, డబ్బులు వసూలు చేసుకోవటంలో మీరు విఫలమవుతున్నారు. అటువంటి వ్యక్తులు ఈరోజు ఆ డబ్బును రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలనేవి జూలై 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కానీ ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా మీరు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి. సకల విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి. విఘ్నేశ్వరుడి ఆరాధన మీ యొక్క జీవితంలో ఎన్నో శుభ పరిణామాలను తీసుకుని వస్తుంది. ఆ విఘ్నాలు తొలగిపోవటంతో మీరు అనుకున్న పనిని అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. అలాగే ఆ పనిలో మీరు సక్సెస్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో సతమతమవుతున్న వ్యక్తి దాని నుండి బయటపడటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివారాధనతో మీకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ఇది మీకు ఎన్నో సత్ఫలితాలను తీసుకుని వస్తుంది. తులారాశివారు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటికి వెళ్తున్న సమయంలో 2 లవంగాలను ఎరుపు రంగు వస్త్రంలో మడత పెట్టేసి ఆ లవంగాలను హ్యాండ్ బ్యాగ్లో కానీ, హ్యాండ్ పర్సులో కానీ, జేబులో కానీ పెట్టుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా నరదృష్టి అనేది తొలగిపోతుంది. మీరు వెళ్లిన పని దిగ్విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన చేసుకోండి. సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.